హోంవర్క్ చేయలేదు. స్కూల్కి రెడీ అయినాక ఇప్పుడు చేపియాల్సి వస్తుంది. ఇప్పుడే టైం చూడండి 8:35 అవుతుంది. స్కూల్ టైం అవుతుంది. ఇప్పుడు రాపియాల్సి వస్తుంది. మనం ముందు రోజు రాయమంటే మస్తు టార్చర్ చేస్తుంది. మర్చిపోయినా నిన్న స్కూల్కి పంపించలేదు. ఇప్పుడు రాపియాల్సి వస్తుంది. మా హస్బెండ్ లేడు. స్కూల్ కాడ మళ్ళీ డ్రాప్ చేసి రావాలి. పాపని ఇప్పుడే స్కూల్ దగ్గర వదిలిపెట్టేసి వచ్చినాం అనమాట. మళ్ళీ 10:30కి వెళ్ళాలి. 8:30 ఇప్పుడు 9 అవుతుంది. 1.5 అవర్లు అంతా వర్క్ కంప్లీట్ చేసుకొని ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ఇంకేం చేయాలన్నమాట. పాప పాలు తాగిపించి మా ఆయన 7 o'clockకి ఇట్లా క్రికెట్కి వెళ్ళిండు. తనకి బ్రెడ్ ఆమ్లెట్ వేసి పంపించాను. ఇప్పుడు బాబు నేను బ్రేక్ఫాస్ట్ చేయాలి. బాబు చూడండి నేను ఎగ్ రైస్ చేసుకుంటే వాడి ఫుడ్ పక్కన పెట్టి నా ఫుడ్ తీసుకొని తింటుండు. గున్నా నాదిమా నాదిరా ఇది నీదిగో ఇది నీది హాట్ లేదు అదే హాట్ ఉంది. అయ్యో దుబ్బే ఇది నీ ఫుడ్ గునా అమ్మ ఇది నాదే ఎగ్ రైస్ నాది గునా నాదంటుంటే ఇప్పుడు కాల్చలేదా నీకు? అది ఇప్పుడే కదా తీసుకొచ్చిన. ఇది నీది. నో ఇది తినాలి నువ్వు. ఇప్పుడు నచ్చదనమాట. మేము తినే ఫుడ్ తింటాడు. కొంచెం అట్లా ఇచ్చి వాడికి చల్లగా అయిపోయినా నేను తినిపించేస్తాను. తినిపించిన తర్వాత వర్క్ చేసుకుంటా. బాబు తినడం నేను తినడం అయితే అయిపోయింది అనమాట. ఇదైతే కిచెన్ క్లీన్ చేసుకొని ఫుడ్ ప్రిపేర్ చేయాలి. 10:30 కంప్లీట్ చేసుకోవాలి. నేను మళ్ళీ పాపని తీసుకురావాలన్నమాట. ఇదైతే ఫాస్ట్గా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. వర్క్ అయితే అయిపోయింది అనమాట. చూడండి మొత్తం క్లీన్ చేశాను. చాలా టైం పట్టింది. ఇక్కడ వచ్చేసి చూడండి నిండిపోయింది. ప్రస్తుతానికి వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ బట్టలన్నీ ఫోల్డ్ చేయాలన్నమాట. వాష్ చేసి నేను తీసుకొచ్చి పెట్టిన 3 days అయింది అసలు బయట ఉండి. ఈ వర్షానికి ఆరట్లేదు అస్సలు. ఈరోజు తీసేసి మళ్ళీ రేపు సాటర్డే మొత్తం మళ్ళీ వాషింగ్ పెట్టుకుంటా. గునా అక్క దగ్గరికి వెళ్దామా? 10-20 అట్లా అవుతుంది. మళ్ళీ పాప దగ్గరికి వెళ్ళాలన్నమాట. 10:30 వరకు ఈరోజు పాపకి వచ్చి మళ్ళీ రెడీ కావాలి. ఇంకా ఫుడ్ ఏం చేయలేదు. ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఓన్లీ ప్లేట్స్ కడగడం మీకు తుడవడమే అయిపోయింది. ఈరోజు కూడా తుడవట్లేదు. రేపే తుడుస్తా. మా వాడు ఆడుకుంటుంది. క్లిప్స్ అన్నీ తీసుకొని ఆడుకుంటుండు. ఇప్పుడైతే బట్టలు ఫోల్డ్ చేసి పాప దగ్గరికి వెళ్తాను అనమాట. పాపని స్కూల్ నుంచి తీసుకెళ్ళడానికి వెళ్తున్నాము. మా వాడు సీరియస్లోనే తీసుకెళ్తున్నా. హలో గున్ సార్. అయ్యా దా వెళ్దా రావా? చాలు దా. చాలు వెళ్దామా గినా? ఇంకెళ్ళదు గ్లోరీ. నేను వెళ్తున్నా పైకిదా. చాలుగా నడు. మేము బయటకు వెళ్ళే ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయింది అనమాట. అక్కడ వెదర్ బాగాలేదని చెప్పి మా హస్బెండ్ వద్దని చెప్పాడు. ఇప్పుడు ఇక వీళ్ళతోటి నాకు చుక్కలు. ఇక మా హస్బెండ్ ఇంటికి వచ్చేవారికి ఈరోజు రేపు సాటర్డే హాలిడే, సండే హాలిడే. మా వాడు అక్కడ స్టార్ట్ చేసిండు. ఏమో చేస్తున్నాడు. ఈమెనేమో అవన్నీ తీసి ఆడుతుంది అనమాట. అట్లుంటుంది. ఇక ఈరోజు ఎట్లా అవుతుందో మా హస్బెండ్ వచ్చాక ఇద్దరితో నాకు చుక్కలు. ఇక ఇప్పుడు ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి. సో చూస్తూనే ఉండండి ఏం తింటామో. ఓకే బాయ్. నేను ఇస్తుందా? నేను వేరేది ఇస్తుంది అగ్గును. మా పాప క్లీన్ చేస్తుంటే మా వాడు కూడా క్లీన్ చేస్తుంటే మా పాప చూడండి మురుకులు తినమంటే వాళ్ళ తమ్ముడు ఇల్లంతా పడేసిండు. నా బిడ్డ క్లీన్ చేస్తుంది మంచిగా. అక్కడ సైడ్ కూడా ఉన్నాయి చూడలేగో. సరే పోనీ అలిగిండు. తెచ్చిస్తే ఇప్పుడు సంతోషపడుతుండే. ఈ తల్లి ఇచ్చేసి ఇప్పుడు ఆయనకి ఇవ్వాలి. ఇచ్చే వరకు ఏడ్చి సావగొడతాడు మమ్మల్ని. హలో ఇక్కడ చూడు గుణ. హ్యాపీయా? హలో గుణేష్ హ్యాపీయా? బట్టలు అట్లనే ఉన్నాయి. ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు లంచ్ చేసి
ఫోల్డ్ చేస్తా, చూద్దాం చేస్తానో లేదో. డస్ట్ ఉంటుంది నా, క్లీన్ చేస్తానో క్లీన్ చేయి. నవ్వుతుందండి ఇప్పుడు మంచిగా. సేమ్ టాయిలెట్ చేస్తుండు. మా హస్బెండ్ ఇప్పుడే క్రికెట్ నుంచి వచ్చిందనమాట. వచ్చి కటింగ్ చేసుకుంటా అని చెప్పి వెళ్ళిండు. ఎలా చేసుకొని వస్తాడో ఏమో. మేమైతే ఇంకా టీ తాగుతున్నాము. పాప బనానా తిన్నదనమాట. పాప పైన వెళ్ళి ఆడుకుంది ఎంతసేపు. ఇప్పుడు తాగమని టీ అయితే పెట్టుకున్నాను. పాప బనానా తినిపించిన. ఇప్పుడు నేను టీ తాగేసి బాబుకి డిన్నర్ ప్రిపేర్ చేస్తాను. మా బాబు చూడండి, వాడు మెడలో వేసుకొని వచ్చి చూస్తున్నాడు. ఆయిల్ చూడు, ఆయిల్ మమ్మీకి ఆయిల్ వాడికి గుచ్చుకుంటుంది. అయితే తింటున్నాడు. నాకెందుకు తినబుద్ధి అవుతలే అనమాట. లేట్గా తిన్నా మధ్యాహ్నం, అందుకనే తినబుద్ధి అవుతలే. మా బాబుకి తినిపించేసిన. పాప ఇంకా ఎవరైనా అయిపోదు, అప్పటి నుంచి తింటుంది. ఇగో బొజ్జు ఆయి అమ్మ. మమ్మీకి ఆయి చూడవా, ఆయి గున్న ఆయి చూడవా మమ్మీకి. సో ఫ్రెండ్స్, ఇదనమాట ఈరోజు బ్లాగ్. ఎలా ఉంది, మీకు నచ్చిందని వస్తే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మేము కూడా వెళ్దాం అనుకున్నాము క్రికెట్కి, కానీ వెళ్ళలేదనమాట. మార్నింగ్ పాపని స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వెళ్దాం అనుకున్నాము. అక్కడ మంచిగా లేదనమాట, వర్షం పడుతుంది కదా. పిల్లల్ని ఆడిపించడం కోసమే వెళ్దాం అనుకున్నాను, కానీ వెళ్ళలేదు. మా ఆయన అయితే వచ్చిండు, ఫుల్ టైర్డ్ అనమాట. ఇప్పుడు వండుకొని రేపు నైట్ లేసాడంట. రేపంతా రెస్ట్ తీసుకుంటాడంట. రేపు హాలిడే కదా, పాపం కూడా హాలిడే. సో రేపు బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్, టాటా.